హాయ్ ఫ్రెండ్స్, గుడ్. అన్న బాగున్నావా? అన్నం తిన్నావా? అన్నం తిన్నావా? హలో ఆల్. పాప వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేసింది, సో నేను కూడా ఎంకరేజ్ చేద్దామని ఇచ్చాను. మార్నింగ్ ఇంకా దోశ వేసేసి పల్లి చట్నీ చేసి మా హస్బెండ్ టీ ఇస్తున్నాను. దాని తర్వాత మా ఫాదర్కి నా డైలీ రొటీన్లో నేను ఏంటంటే ఫాదర్కి ఫస్ట్ మా నాన్నగారికి టిఫిన్ తినిపిస్తాను అనమాట. పాప వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ టిఫిన్ తినిపిస్తున్నాను. అండ్ ఈ రోజు ఏంటంటే హాస్పిటల్స్కి ఫుల్ హాస్పిటల్ బ్లాగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏం సిక్ కాదు, ఎవరు సిక్ కాదు, జస్ట్ జనరల్ చెకప్స్కి ఇంకా హాస్పిటల్స్ బయలుదేరుతున్నాము. ఇక్కడ వచ్చేసి ఆపోజిట్ ఇల్లే కదా, అందుకనే అలా వీడియో ఆ కొండ చూపించామాట. సింహాచలం కొండ అది. మాకు సింహాద్రప్పన్న డైరెక్ట్గా కనిపిస్తుంటారు మార్నింగే. చాలా బ్లెస్గా ఫీల్ అవుతూ ఉంటాము. ఇక్కడ నాన్నకి తినిపించేసిన తర్వాత ఇంకా మేము హాస్పిటల్కి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. అంటే అమ్మది రుమటాయిడ్ ఆర్థరైటిస్, సో దానికి మామూలుగా జనరల్ చెకప్ ఉంటుంది కదా, అమ్మని తీసుకెళ్తున్నాను అపోలోకి. మాకు మంచిగా డాక్టర్ సెట్ అయ్యారు. ముందంతా ఒక 10 years పాటు అపెక్స్ హాస్పిటల్లో ఒక ఆయన చూసేవారు, ఇప్పుడు ఆయన అవైలబుల్ లేరు. సో ఇక్కడ మంచిగా ఈ ట్రీట్మెంట్ కూడా బాగానే నడుస్తుంది. ఇదంతా మా ఏరియా అంతా గ్రీనరీగా ఉంటుంది కదా, అందుకే చూపించడానికి ట్రై చేశాను. హాస్పిటల్లో ఏమైనా బ్లాగ్ తీయాలంటే ఇంకా నాకు చిన్న షై ఫీలింగ్ ఉంది, సో చిన్న షార్ట్ తీసాను. అట్లా రిసెప్షన్ ఏరియాకి వెళ్తున్నది. దాని తర్వాత చిన్న పాపకి సెకండ్ రివ్యూ కూడా కంప్లీట్ చేసుకోవాలి కదా అని చెప్పి మేము అదే రోజు స్టార్ట్ అయిపోయాము. మేము అపోలో హాస్పిటల్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఎలక్ట్రికల్ ఆటో ఎక్కాము. అమ్మకు భలే సరదా అనిపించింది. మాకు కూడా కార్ అలవాటు ఉన్నా ఎంతైనా బయట క్యాబ్స్ ఎక్కితే చిన్న వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది. సో ఎలక్ట్రికల్ ఆటో మాత్రం భలే కంఫర్ట్గా ఉంది, ట్రైన్లో వెళ్ళినట్టు. అండ్ దాని తర్వాత ఇంకా ఈవినింగ్ చిన్న పాపని రివ్యూకి తీసుకెళ్ళామన్నమాట. బీచ్ ఏరియాలో ఉంటుంది, సో అక్కడికి రివ్యూ తీసుకెళ్ళాము. అలా బీచ్ చూస్తారని కవర్ చేసా, బట్ ఆల్రెడీ చీకటి అయిపోయింది. 6:30కే బాగా చీకటి అయిపోయింది. ఇంకా ఆ హాస్పిటల్ కొంచెం ఫేమస్, అందుకని చాలా మంది పిల్లల్ని తీసుకుని వచ్చి కూర్చున్నారు. మేమైతే అంతసేపు వెయిట్ చేయలేక క్విక్ విజిట్ తీసుకున్నాము. కొంచెం మనీ ఎక్స్ట్రా తీసుకొని మనకి వెంటనే పంపించేస్తారన్నమాట. సో చిన్నపాప పడుకుని పోయింది. దాని తర్వాత బయట అసలు ఏమీ మేము జంక్ ఫుడ్ తీసుకోలేదు. ఈ మధ్య అసలు చాలా వార్తల్లో వింటున్నాం కదా. ఇంటికి వచ్చి మంచిగా ఫ్రెష్ మష్రూమ్ ఇంట్లో ఉంటే మష్రూమ్ 65 చేయడానికి ట్రై చేసాము నేను మా హస్బెండ్. ఇది యూట్యూబ్లో చూసామన్నమాట, బాగా అనిపించింది. సో టేస్ట్ ఎలా ఉంటుంది, ఎప్పుడు కర్రీ వండుకుంటాం కదా మష్రూమ్ అని చెప్పి మేము ఇలా ట్రై చేసాము. మంచిగా ఉప్పు పసుపు వేసి కడిగేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి బియ్యం పొడి బియ్యం పిండి చిన్న మైదా పిండి అండ్ కార్న్ ఫ్లోర్ వేసేసి మంచిగా ఫస్ట్ పకోడీ లాగా వేపేసుకోవడమే. దాని తర్వాత యాక్చువల్గా మన దగ్గర క్యాప్సికమ్ ఇంకా చాలా ఐటమ్స్ లేవు, బట్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకున్నాము. తర్వాత ఇంకా మనము సాస్లో మిక్స్ చేయడానికి అని చెప్పి పక్కనే వేరే కడాయి పెట్టుకొని ఎల్లుల్లి ఉల్లిపాయలు సాస్లో అన్నీ వేసేసి, అంటే సోయా టమాటా సాస్ వేసి మంచిగా ఈ ఫ్రై చేసుకున్న మష్రూమ్ అన్నీ కూడా ఇందులోనే వేసేసి కలిపేసాము. అండ్ నిజంగా చెప్తున్నాను, బయట మనం కొనుక్కొని ఆర్డర్ పెట్టుకునే వాటికంటే కూడా చాలా బాగుంది ఇంట్లో చేసుకున్నది. నేనైతే ఫస్ట్ చేశాను కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అంటే మళ్ళీ చేసుకోవచ్చు ఇంట్లో అనిపించింది అన్నమాట. ఫైనల్గా ఇది సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది, అందరికీ నచ్చింది ఇంట్లో. థ్యాంక్ యూ.